హలో వివర్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. అదే ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ టాపిక్ నుండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మనం ఆర్టికల్స్ గురించి కంప్లీట్గా అర్థమయ్యేటట్టు నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఆర్టికల్స్ అంటే ఏంటిది, అవి ఎన్ని రకాలు, వాటిని ఉపయోగించడానికి ఉన్నటువంటి రూల్స్ ఏమిటి అనే అంశాలను నేర్చుకోబోతున్నాం. ఓకే, ఆర్టికల్ అంటే ఏంటిదంటే ఏ, యాన్, అండ్ ద ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఓకే, ఏ, యాన్ మరియు దను ఆర్టికల్స్ అని చెప్తాం. There are two kinds of articles. They are indefinite article a, an, and definite article the. ఇక్కడ మీరు గమనించండి, మొదటిది ఇండెఫినెట్ ఆర్టికల్, పేరులోనే ఉంది. డెఫినెట్ కాని వాటి ముందు ఉపయోగించేదే ఇండెఫినెట్ ఆర్టికల్, అవి ఏ, యాన్. డెఫినెట్ అయిన వాటి ముందు ఉపయోగించేదే డెఫినెట్ ఆర్టికల్, అది ద. ఓకే, వీటి గురించి క్లియర్గా ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ది ఇండెఫినెట్ ఆర్టికల్. ఓకే, ఆర్టికల్ ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఏ, యాన్ను ఇండెఫినెట్ ఆర్టికల్ అని చెప్తాం. ఇప్పుడు దానికి సంబంధించిన రూల్స్ను నేర్చుకుందాం. అయితే ఆ రూల్స్ను నేర్చుకునే ముందు మొదటగా మనం రెండు రకాల సౌండ్స్ గురించి నేర్చుకోవాలి. అవి ఓవెల్ సౌండ్స్ అండ్ కాన్సోనెంటల్ సౌండ్స్. ఓవెల్ సౌండ్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని మనం ఓవెల్ సౌండ్స్ అని పిలుస్తాం. రెండవది కాన్సోనెంటల్ సౌండ్స్, అంటే ఖా నుంచి బండిరా దాకా ఉన్నటువంటి సౌండ్స్ని మనం కాన్సోనెంటల్ సౌండ్స్ అంటాం. చూడండి, ఇక్కడ బా సౌండ్, ఖా సౌండ్, డి అంటే డా సౌండ్, ఆ విధంగా ఖా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి సౌండ్స్ని మనం కాన్సోనెంటల్ సౌండ్స్ అని పిలుస్తాం. ఓకే, రూల్స్ చూద్దాం. ఆర్టికల్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ కాన్సోనెంటల్ సౌండ్స్. ఏ అనే ఆర్టికల్ను మనం కాన్సోనెంటల్ సౌండ్స్ ముందు ఉపయోగించాలి. కాన్సోనెంటల్ సౌండ్స్ అంటే ఇంతకుముందు నేర్చుకున్నాం కదా మనం, తెలుగులో ఖా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి సౌండ్స్, లెటర్స్ కాదండి, సౌండ్స్. దిస్ ఈజ్ ఏ కార్. ఇక్కడ చూడండి, ఖా సౌండ్ వస్తుంది, కార్లో ఖా సౌండ్ వస్తుంది కాబట్టి కాన్సోనెంటల్ సౌండ్ అది, కాబట్టి ఏ అనే ఆర్టికల్ను మనము ఉపయోగించాం. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ బాల్, బా సౌండ్. ఓకే, బా ఏం సౌండ్, అది కాన్సోనెంటల్ సౌండ్, సో అక్కడ మనము ఏ అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. నెక్స్ట్, అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్. ఇక్కడ గా సౌండ్, గ్రేట్లో గా సౌండ్, సో మనం ఏ అనే ఆర్టికల్ను ఉపయోగించాం. ఓకే, సో ఏ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తాం మనము? కాన్సోనెంటల్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తాము. నెక్స్ట్, ఆర్టికల్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఓవెల్ సౌండ్స్. ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ సౌండ్స్ ముందు మనము, లెటర్స్ కాదు, సౌండ్స్ ముందు యాన్ అనే ఆర్టికల్ను మనము ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్. ఆ అనేటువంటిది కాన్సోనెంటల్ సౌండ్, కాబట్టి ఇక్కడ మనము యాన్ అనే ఆర్టికల్ను ఉపయోగించాం. ఇట్ ఈజ్ యాన్ ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఈ ఓవెల్ సౌండ్ కాబట్టి మనం యాన్ అనే ఆర్టికల్ను ఉపయోగించాం. ఐ ఏట్ అన్ యాపిల్ అండ్ అన్ ఆరెంజ్. ఇక్కడ చూడండి, యాపిల్ ముందు యాన్ ఉపయోగించాం, ఆపిల్ కాబట్టి. నెక్స్ట్, ఆరెంజ్ ముందు యాన్ ఉపయోగించాం, ఎందుకంటే అవి ఓవెల్ సౌండ్స్ కాబట్టి. సెకండ్ వన్ ఈజ్
definite article. Article the is called as definite article. దాని మనము డెఫినెట్ ఆర్టికల్ అని చెప్తాం. ఎప్పుడు ఉపయోగిస్తాం అనేటువంటి రూల్స్ని ఇప్పుడు మనము నేర్చుకుందాం. రూల్స్. ఆర్టికల్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్. రివర్ నేమ్స్ ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద గంగా రివర్. ఓకే, ఇక్కడ గంగా అనేటువంటిది రివర్ నేమ్. సో రివర్ నేమ్స్ ముందు మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ద కృష్ణా రివర్, ద గోదావరి రివర్. ఈ విధంగా రివర్ నేమ్స్ ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. నెక్స్ట్ సెకండ్ రూల్. ఆర్టికల్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీస్ అండ్ ఓసియన్స్. సముద్రాలు, మహాసముద్రాల పేర్ల ముందు కూడా మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద అరేబియన్ సీ, ద రెడ్ సీ, ద ఇండియన్ ఓసియన్. ఓకే, ఈ విధంగా సీస్ అండ్ ఓసియన్ నేమ్స్ ముందు మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగించాలి. అండ్ థర్డ్ రూల్ ఈజ్ ఆర్టికల్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ నేమ్స్. ఓకే, యూనిక్ నేమ్స్ ముందు అంటే ప్రపంచంలో ఒక్కటే ఉంది అని చెప్పే వాటి ముందు మనం ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎర్త్, ద మూన్, ద సన్. ఓకే, ఈ విధంగా యూనిక్ నేమ్స్ ముందు మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. అండ్ ఫోర్త్ రూల్ ఈజ్ ఆర్టికల్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్. ఓకే, ద అనే ఆర్టికల్ను సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనము ఉపయోగించాలి. సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే యాడ్జెక్టివ్లో థర్డ్ ఫామ్, అది లాస్ట్కు ఈఎస్టీ అని ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి వర్డ్స్ ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ద బెస్ట్ ల్యాండ్ ఆఫ్ ఆల్. చూడండి, బెస్ట్. ఓకే, ఈఎస్టీ ఉంది చూడండి. సో అటువంటి వర్డ్స్ ముందు అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ద ఫాస్టెస్ట్ కార్, ద ఓల్డెస్ట్ కంపెనీ. ఈ విధంగా సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. రూల్ 5. ఆర్టికల్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ ముందు ద అనే ఆర్టికల్ను మనము ఉపయోగించాలి. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ విధంగా ఉన్న వాటి ముందు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్. ఈ విధంగా ఆర్డినల్ నెంబర్స్ ముందు మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. నెక్స్ట్ సిక్స్త్ రూల్ ఈజ్ ఆర్టికల్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనము ద అనే డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగించాలి. అంటే మ్యూజిక్కు సంబంధించినటువంటి పరికరాల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద వయోలిన్, ద గిటార్, ద వీణా. ఈ విధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. నెక్స్ట్ సెవెంత్ రూల్. ఆర్టికల్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్స్. నేషనల్ ఫెస్టివల్స్ ముందు కూడా జాతీయ పండగలకు పేర్లకు ముందు కూడా మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద రిపబ్లిక్ డే, ద చిల్డ్రన్స్ డే, ద ఇండిపెండెన్స్ డే. ఈ విధంగా నేషనల్ ఫెస్టివల్స్ ముందు మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe the channel to get latest updates. Have a good day.